అంటే క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి పరిశుద్ధతను గురించి అనేక సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని స్టేట్స్లో అందించడం జరిగింది. ఎందుకంటే స్టేట్స్లో చాలా చోట్ల నేను చూసినటువంటి ఒక అవగాహన ఏంటంటే రక్షణ పొందడం అనేటువంటిది పొందిన తరువాత ఇక ఏ విధంగా జీవించినా కూడా వారి జీవితంలో దేవుడు క్షమిస్తాడు అనేటువంటి ఒక తాత్పర్యం దేవుని బిడ్డలు కలిగి ఉంటున్నారు. ఒకనొక చోట దేవుని వాక్యం అందిస్తుండగా ఒక పాస్టర్ గారు లేచి నన్ను ఒక మాట ప్రశ్నించారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, రక్షణ పొందడం అంటే దేవుని యొక్క ముద్ర పొందడం, మరి ముద్రించబడిన తరువాత మన పరలోకానికి తప్పకుండా వెళ్తాం కనుక పరిశుద్ధతను గురించి స్ట్రెస్ చేస్తున్నారే అని ఆయన ప్రశ్నించాడు. అంటే పాపము చేయవచ్చు అనేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. అరుణ ఒక మాట అన్నాను, ఏమన్నానంటే ఆ యొక్క పస్కా రాత్రి దేవుడు మోషేతో ఒక మాట అన్నాడు, పస్కా పశువును వధించిన తర్వాత ఆ రక్తమును ద్వారబంధములకు పూయండి, రక్తమును ద్వారబంధములకు పూసిన తరువాత ఇంటిలో నుండి వెలుపలికి రావద్దు అన్నాడు. ద్వారబంధములకు రక్తము పూసిన తరువాత తెల్లవారు వరకు ఇంటిలో నుంచి బయటికి రాదు. మోషే అయినా రాకూడదు, యెహోషువ రాకూడదు, ఎవరైనా రాకూడదు. ఇశ్రాయేలీయులు దాటినట్లయితే సంహారకుడు వచ్చి చంపేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆ యొక్క రక్తమును అప్లై చేసిన తర్వాత వన్ హ్యాస్ టు బి విత్ ఇన్ ద లిమిట్స్. అంటే లిమిట్స్లో ఉండాల్సిందే. ఇంటి నుంచి నేను బయటికి వెళ్తా, నా మీద రక్తపు కురుతుంది కాబట్టి నేను ఈ దేశం అంతా తిరుగుతా, ఒకవేళ యొక్క సంహారకుడు వస్తే ఆ యొక్క రక్తమును చూసి పారిపోతాడు అని అనుకుంటే కుదరదు. ఒకవేళ మోషే అనవచ్చు, నేను అనాయింటెడ్ పర్సన్ కాబట్టి నేను ఏ విధంగా జీవిస్తాను, నేను ఈ యొక్క రక్తమును అప్లై చేస్తాను, అయితే వెలుపలికి వెళ్ళి తిరిగి చూస్తాను ఏ విధంగా సంహారకుడు సంహారం చేస్తున్నాడు, ఐగుప్తు ఇళ్లలో ఏ విధంగా ఘోష పుడుతుంది చూస్తాను అనుకుంటే కుదరదండి. ఎందుకంటే రక్తమును ఆశ్రయించిన తరువాత ప్రభు ఒక మాట అంటాడు, ఉదయం వరకు ఆ ఇంటిలోనే ఉండండి, రక్తము లిమిట్స్లో ఉండండి, రక్షణ లిమిటేషన్స్లో ఉండండి, వాక్యము లిమిటేషన్స్లో ఉండండి. కనుక మరి ఇదిలో నేను పరిశుద్ధతను గురించి మాట్లాడడం లేదు, ప్రార్థన మన అంశం. అయితే ఒక చిన్న ఐడియాగా ఇస్తుంటున్నా, చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలు రక్షణ పొందిన తర్వాత మళ్ళీ మామూలుగానే జీవిస్తుంటారు. రక్షణ పొందిన తర్వాత ఇట్ షుడ్ బి ఎ డిఫరెంట్ లైఫ్, పూర్తిగా విభిన్నమైన జీవితంగా ఉండాలి. ఈరోజు ప్రార్థనల గురించి మీతో కొద్దిసేపు నేను మాట్లాడాలని కోరుతున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5:17. ఈ అంశాన్ని గురించి ఉదయం సాయంకాలం మాట్లాడడం జరుగుతుంది. యాకోబు 5:17 ఎవరైనా చదువుతారు? ఈ భాగంలో గమనిస్తే ఏలియా యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి రాయబడిందండి. మొట్టమొదట భక్తుడైన యాకోబు అంటున్నాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అన్నాడు. మనలాగానే ఉంటాడు ఏలియా. అయితే ఏలియా అనబడేటువంటి మహాగొప్ప ప్రవక్త పాత నిబంధన కాలంలో ఎంత గుర్తింపు పొందాడంటే, రూపాంతర కొండ మీద ప్రభు ప్రార్థన చేసేటువంటి సమయంలో ఏలియా దిగి వచ్చాడు. అంటే ఆదాము మొదలుకొని ఉండినటువంటి అనేక మందిలో, కోట్ల మందిలో పరలోకంలో ఏలియా హెచ్చించబడ్డటువంటి వాడు. ఏంటి కారణం అంటే అతను అనేక మందిని దేవుని వైపు తిప్పాడండి. బైబిల్లో రాయబడింది కదా, దానియేలు 12:3లో చూసినట్లయితే ఎవరు అనేకులను నీతిమంతులుగా తిప్పుతారో వారు నక్షత్రాలుగా ప్రకాశిస్తారు. ఇశ్రాయేలు దేశం అంతటి దేవుని వైపుకు తిప్పాడు ఏలియా. కాబట్టి పరలోకంలో కూడా ఒక హెచ్చించబడినటువంటి వాడు. కనుక పరలోకపు రిప్రజెంటేషన్గా యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మోషే ఏలియాలు వచ్చినట్టుగా చూస్తాం. అతని పరిచర్య ఎంత పరిచర్య అండి. వర్షాన్ని తెప్పించాడు ప్రార్థనలు, అగ్నిని రప్పించాడు ప్రార్థనలు, రివైవల్ రప్పించాడు ప్రార్థనలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక వర్ణించలేము అనేకమైనటువంటి ఎక్స్ప్లాయిట్స్, అంటే సాహసకరమైనటువంటి కార్యాలను ఏలియా జరిగించాడు. అయితే యాకోబు ఒక చిన్న మాట అలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యాకోబు మన వంటి స్వభావం గల మనుషుడు అంటున్నాడు. అంటే మన వంటి స్వభావం గల మనుషులు కూడా పనులు చేయవచ్చు. ఏలియా అంతటి వాడు ఇశ్రాయేలు దేశమంతటిలో రివైవల్ తీసుకుని వచ్చినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది కదా, అతడు మన వంటి స్వభావం గల వాడే. కాబట్టి మనము కూడా అలాంటి కార్యాలు చేయవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నేను ఒక ఛాలెంజింగ్ మాట మీ దగ్గర ఉంచాలని కోరుతున్నాను. ఏంటంటే, మనం ఏలియా కంటే గొప్పవారు. అమ్మో, మీరు ఒప్పుకోరు కదా ఈ మాట అంటున్నారు బ్రదర్.
ఇది కండ కావాలనుకుంటారు, లేకపోతే గర్వంతో మాట్లాడుతున్నారు మీరు. దిస్ ఇస్ నాట్ ద వే యూ హ్యావ్ టు టాక్. దేవుని సేవకులకు తగ్గింపుగా ఉండాలి, దేవుని సేవకులకు లోబడే స్వభావం ఉండాలి. అతిశయించడం దేవుని చిత్తంగా అవునా కదా? నిజమే ఒప్పుకుంటారు. అయితే ఏలియా కంటే మనం గొప్పవారమని మళ్ళీ చెప్పుకుంటున్నాను. ఎందుకు చెప్పుకుంటారా? దయచేసి అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. నేను చెప్పే వర్షన్స్ ఎక్కువగా తెలుగు బైబిల్లోనే కనిపిస్తాయండి, ఇంగ్లీష్ బైబిల్లో అంత క్లారిటీ ఉండదు. అపోస్తలుల కార్యములు 12:5. రెండు భాగాలు చదువుతున్నారు. ఒకటి యాకోబు 5:17 ఎవరు రాయబడిందండి? ఏలియా మనమంటే స్వభావం గల మనిషిదే, అతడు ఎలా ప్రకటించాడు? ఆసక్తితో. సంఘమైతే అత్యాసక్తితో. అంటే ఏలియాకున్న ప్రార్థన తీవ్రత కంటే సంఘానికి ఎక్కువ ఉందంట. నేను కాదు చెప్పి దేవుని వాక్యం. కాబట్టి ఇప్పుడు చెప్తామా మనం ఏలియా కంటే గొప్పవారమని? ఎప్పుడు ఆ విధంగా ప్రార్థిస్తే, ఎలా ప్రార్థిస్తే? అత్యాసక్తితో. ఆ మాట చూడండి, ఏలియా ఆసక్తితో ప్రార్థించాడు. అయితే సంఘమైతే ఆ మాట చూడండి, అత్యాసక్తితో ప్రార్థన చేయించారు అనేటువంటి మాట. ఎంత బలమైనటువంటి మాట అండి. ఒక్కసారి మనం నిలబడదాం ఆ వాక్యం దగ్గర, ఏలియా ప్రార్థన జీవితం దగ్గర నిలబడదాం. నా యొక్క ప్రార్థన జీవితం ఏలియా ప్రార్థన జీవితం కంటే ఎక్కువగా ఉండాలి. అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు, నేను అత్యాసక్తితో ప్రార్థన చేయాలి అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అవునా? అంటే నేనంటే సంఘం, బైబిల్లో రాయబడింది కదా, సంఘం అయితే అనేటువంటి మాట. ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన గుంపులు తయారవుతాయో ప్రేమైన వాదాల, ఎలాంటి ప్రార్థన గుంపులు? అత్యాసక్తితో ప్రార్థన చేసేటువంటి గుంపులు, మామూలు గుంపులు కాదండి. దేవుడు అలాంటి గుంపుల కొరకు చూస్తుంటున్నాడు. ఎలాంటి గుంపులు? అత్యాసక్తితో ప్రార్థన చేసేటువంటి గుంపులు. నా దేవా ఇది జరగాలి, నా యొక్క జీవితంలో జరగాలి, మా కుటుంబంలో జరగాలి, మా యొక్క ఫెలోషిప్లో జరగాలి, మా యొక్క రాష్ట్రంలో జరగాలి, మా యొక్క దేశంలో, అమెరికా దేశంలో జరగాలి, ఈ యొక్క ఉద్యమం రావాలి. ఎలా ప్రార్థన చేయాలి? అత్యాసక్తితో అనేటువంటి మాట. బైబిల్లో ఆదికాండం నుంచి యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైందండి. అయితే అన్ని పేర్లు కూడా రాయబడలేదు, కొంతమంది పేర్లు మాత్రమే కనిపిస్తాయి. ఎందుకు ఆ విధంగా కనిపిస్తాయి? వారు ప్రార్థన చేసినటువంటి విధానం అండి. బైబిల్లో గమనిస్తే చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనంలో యాకోబు యబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేశాడు, మనకందరికీ తెలుసు. అయితే బైబిల్ ఏమని చెప్తుందంటే, ఒక నరుడు వచ్చి యాకోబుతో పెరుగులాడటం ప్రారంభించాడు. ఒక నరుడు, బైబిల్ సేస్ జస్ట్ a man but from heaven he came down and began to wrestle with Jacob. యాకోబుతో పెరుగులాడటం ప్రారంభించాడు. ఎవరంటే పెరుగులాడింది? ఒక నరుడు. ఎవరండి ఆ నరుడు? యేసుక్రీస్తు. ఓకే, కాబట్టి ఎవరు స్టార్ట్ అంటే కిక్ స్టార్ట్ అందామా? ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? ఆ నరుడు వచ్చి పెరుగులాడాడు. దట్స్ ఆల్. హోషేయ 12:3 చెప్తుంది యాకోబు పెరుగులాడాడని చెప్తుంది. హోషేయ 12:3 ఏమో చెప్తుంది, యాకోబు మగసిరిగాల వాడై దేవునితో పోరాడాను, అతడు కన్నీళ్లు విడిచి దూతను బతిమాలను. అంటే ఇక్కడేమో రాయబడింది, యాకోబు పెరుగులాడినట్లుగా వ్రాయబడింది. ఆదికాండం ఏమో చెప్తుంది, ఒక నరుడు పెరుగులాడినట్లుగా వ్రాయబడింది. అంటే అర్థం ఏంటి? ప్రార్థన ఎప్పుడు స్టార్టింగ్ మనం అనుకుంటాం కదా, మనం స్టార్ట్ చేస్తామని కాదండి. నో, మనగా దేవుడు దాన్ని స్టార్ట్ చేస్తాడు. మొదట ఒక నరుడు వచ్చి పెరుగులాడటం ప్రారంభించాడు. ఎప్పుడు ఒక నరుడు పెరుగులాడటం ప్రారంభించాడు, జేకబ్ took the other stand in the way that he too began to wrestle with that man. ఆ నరునితో యాకోబు కూడా పెరుగులాడటం ప్రారంభించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో తెలుసుకోవాలి, ప్రార్థన అనేటువంటిది ఒక నామినల్గా వెళ్ళేదానికి వీల్లేదు, కానీ అది ఒక పెరుగులాటగా మారాలి. అదొక పెరుగులాటగా మనకు తెలుసు. ఏ విధంగా మన చిన్నపిల్లలు ఈ దేశంలో కూడా చూస్తుంటాం, ఒకరితో ఒకరు పెరుగులాడటం ప్రారంభిస్తారు, ఒకరి మీద ఒకరు పట్టడం ప్రారంభిస్తారు, ఒకరు మరి ఒకరిని కింద వేయాలని చూస్తారు. అంటే ఏదో ఒక విధంగా, అంటే ప్రేమైనటువంటి వాళ్ళ ఒక ప్రార్థన అనేది దేవునికి నరులకు మధ్య జరిగేటువంటి ఒక బలమైనటువంటి రెజ్లింగ్ అండి, చాలా బలమైనటువంటి రెజ్లింగ్. ఎప్పుడైతే ఒక దేవుని బిడ్డ దాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడో, ఆ యొక్క ప్రార్థనలో ఉండేటువంటి తీవ్రత, రెజ్లింగ్ చేసేటువంటి టైంలో నిద్రపోతారండి? నెవర్. రెడీగా ఉంటారు, అలర్ట్గా ఉంటారు, ఎదుటి వ్యక్తిని చూస్తుంటారు, ఆ యొక్క వ్యక్తి యొక్క చేతుల మూమెంట్స్ గమనిస్తుంటారు, ఆ వ్యక్తి యొక్క కాళ్ళ కదలికలు గమనిస్తుంటారు, చాలా అలర్ట్గా ఉంటారు. ఏ విధంగా అటాక్ చేయాలి, ఏ విధంగా తప్పించుకోవాలి, అంత హుషారుగా ఉండడం ప్రారంభిస్తారు. మా యొక్క ఫెలోషిప్లో హోల్ నైట్ ప్రేయర్స్ జరిగే టైంలో 1 గంట నుంచి నా యొక్క యాటిట్యూడ్ చాలా విభిన్నంగా ఉంటుందండి. మధ్యరాత్రి 1 గంట నుంచి
ఎందుకంటే 1 నుంచి 3 వరకు మంచిగా నిద్ర వచ్చేటువంటి టైం ఎక్కడైనా. సో 1 నుంచి చాలా యాక్టివ్గా మారిపోతాను. తర్వాత మా యొక్క ఫెలోషిప్లో చెప్పడం ప్రారంభిస్తాను. ఏమో చెప్తానంటే అసలు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఈ ఏరియా ఏదంటే ఆ మధ్యరాత్రి అండి, ఫల్క్రం అందం అంటే చాలా కీలకమైనటువంటి ఘట్టం. ఏ టైంలో అయితే నిజమైనటువంటి ప్రార్థనలు బలంగా జరుగుతాయో అదే టైం అండి. ఆ టైంలో చాలా మంది నిద్రమత్తులు కావడం ప్రారంభిస్తారు. ఏమని చెప్తారంటే యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించుకున్నాడు. ఓకే, జవాబు రాలేదు. బైబిల్ ఏమని చెప్తుంది? ఆయన మరింత ఆతురపడి తీవ్రంగా ప్రార్థన చేశాడు. మొదటి ప్రార్థనకు రెండవ ప్రార్థనకు డిఫరెన్స్ ఏంటి? మొదటి ప్రార్థన చేశాడు, రెండవ ప్రార్థన మరింత తీవ్రముగా అనేటువంటి మాట. నేనేమని చెప్తానంటే మా ఫెలోషిప్లో ఓకే 1 గంట వరకు మనం ప్రార్థన చేశాం, 1 గంట నుంచి మరింత తీవ్రంగా నిద్రపోవడం కాదు, లేకపోతే అటు ఇటు తిరిగి వచ్చి రిలాక్స్ కావడం కాదు, ఈ నిద్ర ఎలా పోగొట్టుకోవాలి కాదు. రెజ్లింగ్లో నిద్ర రాదు, రెజ్లింగ్లో నిద్ర రాదు ప్రేమైనటువంటి వల్ల. నా యొక్క జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి చెప్పగలను, ఫెలోషిప్లోనే కాదు ఒంటరిగా కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన గడుపుతానండి. నైట్ మొదలు పెడితే తెల్లవారే వరకు ఒంటరిగా ఒక్కనే ఉంటాను. తెల్లవారే వరకు నిద్ర మాత్రం రాదండి, నిద్ర కాదు కదా, నిద్ర మత్తుగా కూడా ఉండడం అనేది జరిగింది. ఏంటి కారణం అంటే అసలు ప్రార్థనలో దేవుని కదలికలు మనం చూడడం ప్రారంభించాలి. అందుకే ఆదికాండంలో రాయబడింది కదా, దేవుడు ఒక నరుని రూపంలో వచ్చి పెరుగులాడుతుంటున్నాడు. అంటే నేను ప్రేయర్ చేశాను, ఇంతవరకు నేను సాక్ష్యం చెప్పాను. అయితే ఇప్పుడు చెప్తుంటున్నాను, కీర్తన 4:1 నుంచి మనం చూసినట్లయితే నా నీతికి ఆధారం ఒక దేవాలయం రాయబడింది. అంటే నేను ప్రార్థిస్తున్నానంటే ఆ ప్రార్థన జీవితానికి ఆధారమైన దేవుడు ఉంటున్నాడు. నేను దేవుని స్తుతిస్తున్నాను అంటే ఆ స్తుతికి ఆధారమైనటువంటి దేవుడు ఉంటున్నాడు. He is the author of my salvation, He is the author of my righteousness, He is the author of my prayer life, He is the author of my faith. When I know that He is the author for everything in my spiritual life, then I depend more on Him. ఆయన మీద ఇంకా ఎక్కువగా ఆధారపడతాను. ఎప్పుడు ఆయన మీద ఆధారపడతానో నా ప్రార్థన జీవితం ఇంకా పెరగడం ప్రారంభిస్తాను. ఎప్పుడైతే సంపూర్ణ రాత్రి ప్రార్థన అనుకుంటానో వెంటనే ఒక వారం 10 రోజులుగా మొదలు పెడతాను. ప్రభా రాత్రి మీలాగా ప్రార్థించాలని, మీలాగా. ఎందుకంటే నాకు బలహీనతలు ఉన్నాయి, నేను అలసిపోయేటువంటి వ్యక్తిని, అందరిలాగా నాకు లిమిటేషన్స్ ఉంటున్నాయి. అయితే ఆ రోజు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఐ వాంట్ ఇమిటేట్ యు మై లార్డ్. ప్రభా నేను అనుకరించాలని కోరుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన ప్రార్థనలలో ప్రార్థించే వ్యక్తి మారిపోవడం ప్రారంభిస్తాం. చాలాసార్లు మనం అనుకుంటాం ఈ వ్యక్తి మారాలి, ఈ వ్యక్తి అడిక్టెడ్, తాగుబోతుగా ఉంటున్నాడు కాబట్టి ఈ వ్యక్తి మారాలి, లేకపోతే ఈ వ్యక్తి వ్యభిచారంలో జీవిస్తున్నాడు, ఈ వ్యక్తి మారాలి. నిజమేంటి? ఆ వ్యక్తి మారడం ఎంతవరకు నిజమో ప్రార్థించే వ్యక్తి ఖచ్చితంగా మారుతాడండి. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు కదా, ఎంత ప్రార్థించే కొలది అంత మారుతుంటాడు. అదొక బ్యూటిఫుల్ సీక్రెట్ అండి. ఎంత ప్రార్థించే కొలది అంత వ్యక్తి మారడం ప్రారంభిస్తారు. అదే రూపాంతర కొండ అనుభవం. ఆయన ముఖ రూపము మారేది అనేటువంటి మాట కనిపిస్తారు. మన జీవితంలో తెలుసుకోవాలి, ఆ దేవునికి ఎంత టైం ఇస్తుంటున్నాం, ఎన్ని నిమిషములు కాదు ఎన్ని గంటలు ప్రేమైనటువంటి వాళ్ళ. అప్పుడు మనకి తెలుస్తుంది మనం ఏ విధంగా మారుతాం, ఎంతగా మారిపోతాం, ఒక కొత్త రూపాన్ని తెచ్చుకుంటాం ప్రేమైన వాళ్ళ. ఆత్మీయంగా ఒక కొత్త రూపం, ఒక కొత్త శక్తి చేత మనం నింపబడతాం. ఒక నూతన అభిషేకం అనేటువంటిది మన మీదకి రావడం జరుగుతుంది. అంటే ఒక ఆత్మ నడుపుదలలో, ఆత్మ కదలికలలో మనం ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉంటాం. దేవుని వాక్యంలో గమనించినట్లయితే చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 40వ వచనంలో యేసుక్రీస్తు యెరికో మార్గం గుండా వెళ్తూ ఉంటున్నాడు. యెరికో మార్గం గుండా వెళుతుంటే అదే లాస్ట్ అన్నమాట. తర్వాత ఇక ప్రభు ఆ మార్గం గుండా వెళ్ళాడు, ఆ పిదప క్రూసిఫిక్షన్ ఉంటుంది. కాబట్టి ప్రభు యొక్క జీవితంలో, ప్రభు యొక్క పరిచర్యలో, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో సిలువ అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇంకా దానికి మించింది లేదు బ్రదర్ వాళ్ళ. అంత ముఖ్యమైన ఘట్టం దిశగా ప్రభు వెళ్తా ఉంటున్నాడు. అందులో ఒక కేక, ఒక గుడ్డి భిక్షకుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమనేటువంటి ఒక కేక వేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆ కేక వేశాడో శిష్యులంతా కూడా డిస్టర్బింగ్గా ఉంది వారికి. అయితే ప్రభు నిలిచి వాడిని పిలిచాడు. ప్రభు నిలిచి, ఆ మాట చూడండి, ఎంత బిజీగా ఉన్నాడు ప్రభు. అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఉంది అంటే మనం ఏం చేస్తామంటే అన్ఇంపార్టెంట్ ప్రక్కన పెడతాం. వంటకి సిద్ధమవుతున్నాం అనుకుంటాం, మార్నింగ్ వంట తయారు చేస్తున్నాం, అందులో ఎవరికో బాగలేదండి, ఇక వంట చేయం, ఆ వ్యక్తిని తీసుకుని పరిగెత్తుతాం. ఎక్కడికి? హాస్పిటల్కి. ప్రభు ఈ రోజు వెళ్ళేటువంటి ఆ యొక్క ప్రయాణం
అత్యంత కీలకమైంది. సిలువ దిశగా వెళ్తా ఉంటున్నాడు. యెరూషలేముకి వెళ్తాడు. అక్కడ ఆ పిదప బంధించబడటం ఇవన్నీ జరుగుతాయి. కనుక ప్రభు యొక్క మైండ్ ఆల్ సెట్ ఫర్ క్రూసిఫిక్షన్. అంతలో ఒక కేక వినిపించింది, దావీదు కుమారుడా నన్ను కరుణించు. బైబిల్ చెప్తుంది యేసు నిలిచిపోయాడు. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడండి ప్రభు ప్రార్థనకు, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే సిలువ ఘట్టాన్ని సమీపిస్తే ప్రభువు తన యొక్క మనసు, శరీరం, స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆల్ వర్ టుగెదర్ గెటింగ్ రెడీ ఫర్ ద క్రాస్. అయితే బైబిల్లో గమనించినట్లయితే ప్రభు నిలిచి, ప్రభు యొక్క ప్లాన్లో కొద్ది మార్పు వచ్చిందేంటి కారణం? ప్రభు అంటాడు, అదిగో రోడ్డు ప్రక్కన, దారి ప్రక్కన కూర్చొని ఒక వ్యక్తి కేక వేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఎక్కడో దారి ప్రక్కన కూర్చొని వేసే కేక యేసు ప్రభు యొక్క ప్రోగ్రామ్ కొంచెం మార్చేసింది. ఎంత గొప్ప మాట అండి. బైబిల్లో చాలా సంభవాలు ఉన్నాయి ఆ విధంగా. ప్రభు యొక్క పథకాలు, ప్రభు యొక్క ట్రావెల్ ప్లాన్స్, ప్రభు యొక్క టైం షెడ్యూల్ మార్చినటువంటి ప్రార్థనలు ఎన్నో ఉన్నాయండి. అవన్నీ చెప్పేదానికి సమయం లేదు. అంటే దేవుడు ఎంత స్పందిస్తాడు ఒక వ్యక్తి ప్రార్థనకు, ఎంత బలంగా స్పందిస్తాడు, ఎంత మహిమకరంగా స్పందిస్తాడు, అసలు వర్ణించలేదు. అంత బిజీ పర్సన్ జీసస్ క్రైస్ట్ అండి. బైబిల్లో చూసినట్లయితే ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడు. ఆయన పరలోకాన్ని శాసించేటువంటి దేవుడు. బైబిల్లో రాయబడింది కదా, హెబ్రీ 1:1 నుంచి చూస్తే తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తాడు ఆయన. జస్ట్ విత్ దిస్ వన్ వర్డ్ హి విల్ మెయింటైన్ ద హోల్ యూనివర్స్. అంతటి శక్తి కలిగినటువంటి దేవుడు ఎంత బిజీగా ఉండాలి. మనం చాలాసార్లు అనుకుంటుంటాం, బ్రదర్ మేము బిజీ అండి, మేము ప్రార్థన చేయడానికి వీలు కాదండి. నో బ్రదర్, ఐ కెన్ సే ఇట్స్ అ లై. అది అబద్ధం అని చెప్తున్నాను. మీరు హర్ట్ కావచ్చు. ఎందుకంటే గొప్ప ప్రార్థనా పరులు అంటే ఎక్కువగా బిజీగా ఉండేవాళ్ళేంటి. ప్రపంచ చరిత్రలో ఎవరు గొప్ప ప్రార్థనా పరులు చెప్పమంటారా? ఎవరు ఎక్కువగా బిజీగా ఉండినారో వాళ్ళే గొప్ప ప్రార్థనా పరులు. దావీదు మనకు తెలుసు, అతడు రాజు ఉన్నాడు. అతనికంటూ ఒక క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ లేదు, మంత్రి మండలి లేదు, మంత్రుల సలహాదారులు, సెక్రటరీస్ వీళ్ళెవరు లేరు. హీ వాజ్ ఐ కెన్ సే ఎ సావరెన్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇజ్రాయెల్. అయితే బైబిల్ చెప్తుంది కదా కీర్తనల గ్రంథంలో, పడుకుంటే కన్నీటితో తన పడక తేలిపోయేట్టుగా చేసేవాడు. ఎక్కడైనా జరుగుతుందా అండి? ఎక్కడైనా జరుగుతుందా? పడుకుంటే కన్నీటితో తన పడక తేలిపోయేట్టుగా చేస్తాడు. అంతేనా? బైబిల్లో రాయబడింది కదా, దినములకు 7 మార్లు. ఇస్ ఇట్ పాసిబుల్ బ్రదర్? ఇది సాధ్యమా? అందుకే దేవుని యుద్ధాలు అలా చేశారండి వారు దేవుని యుద్ధాలు అలా చేసి బైబిల్లో గమనిస్తే దావీదు యొక్క రాజ్యం ఎంత విస్తరించింది కనిపిస్తుందండి. మీలో కొద్దిమంది ఇజ్రాయేల్కి వెళ్ళి ఉండవచ్చు, ఎక్కడ చూసినా దావీదు పేరే కనిపిస్తుంది. దావీదు వాడినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఒక ప్లేస్లో ఉంటాయి, ఒక ఆడిటోరియం, దాని మీద రాసిద్దారు ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ బై కింగ్ డేవిడ్ అనేసి. తర్వాత ఒక మ్యూజియం ఉంటుంది, ఫేమస్ మ్యూజియం ఇజ్రాయెల్. ఆ యొక్క మ్యూజియం పేరు కింగ్ డేవిడ్స్ మ్యూజియం అనేటువంటిది ఉంటుంది. తర్వాత దావీదు యొక్క సమాధి యెరూషలేము యొక్క పట్టణంలో కీలక భాగంలో ఉంది. ఎక్కడ చూసిన హోటల్స్ పేర్లలో దావీదు ఉంటుంది. ఎందుకంటే దావీదు ఎక్స్పాండ్ చేసినంత కింగ్డమ్ ఎవరు ఎక్స్పాండ్ చేయలేదు. అంటే మోయాబీయులను, అమాలేకీయులను, సిరియన్లను ఓడించి ఒక పెద్ద సామ్రాజ్యం చేసేసాడు. ఎందుకని జయాలు తన జీవితంలో చెప్పమంటారా? మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అనేవాడు, ఎప్పుడు ప్రార్థన చేసేవాడు, ఎప్పుడు దేవుని దగ్గర మొరపెట్టేటువంటి వాడు. ఇంకా బైబిల్లో గమనిస్తే గ్రేటెస్ట్ ఎక్స్ప్లాయిట్స్ చేసినటువంటి వారు ఎవరు? వాక్యంలో గమనించినట్లయితే దానియేలు అండి. బబులోను సామ్రాజ్యాన్ని కిందికి అలా తీసుకొని వచ్చేసాడు. జస్ట్ దాట్ అంతే. ఏంటి అతను ఉండేటువంటి ప్రత్యేకత? దానియేలు 6:11 మీరు చూడొచ్చు. అతడు బతిమాలుతూ ప్రార్థన చేసేటువంటి వాడు. బతిమాలుతూ దేవుని దగ్గరికి వెళ్ళగానే ఎంత మారిపోతాడో దానియేలు, ఎంత తగ్గించుకుంటాడో దానియేలు వర్ణించలేం. అతడు తగ్గించుకొని బతిమాలుతూ ప్రార్థన చేసేటువంటి వాడు. తగ్గించుకొని చాలా మందికి మా కుటుంబంలో జరిగినటువంటి అద్భుతం తెలుసు. అది జూలై మాసంలో జరిగిందండి. సో ఎవ్రీ year in the month of July I remember the miracle God has done in my family and I thank him like anything. I celebrate the month of July as an anniversary. ఏంటంటే మా చిన్న బాబుకు తేలు కలవడం జరిగింది. వాడి ఏజ్కి అంటే చాలా పెద్ద సాక్ష్యం ఇది. అయితే అది కాటేసినటువంటి ప్రాంతం ఈ భాగం. ఆడుకుంటూ వెళ్ళి గోడకు ఆనుకున్నాడు. ఇక్కడ కాటేసి వేస్తే అది గుండెకి దగ్గర కాబట్టి పాయిజన్ అంతా హార్ట్లోనికి వెళ్ళిపోయేసి మయోకార్డైటిస్ అని డయాగ్నోస్ చేశారు డాక్టర్స్. తర్వాత పల్మనరీ ఎడిమా అన్నారు. ఇట్స్ లెంగ్త్ టెస్ట్ మరి. అయితే 2-3 నిమిషాలు చెప్తున్నాను. ఆ రోజు ఉదయమే నా యొక్క ప్రార్థనలో దేవుడు నాకు వాక్యం ద్వారా మాట్లాడాడు. ఏంటంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తు సైన్యం తరమడం, తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వాళ్ళు రావటం,
అప్పుడు వాళ్ళు అరణ్యంలో చిక్కుబడిపోతారు కనుక ఆ చోటికి వచ్చి బైబిల్ చదవడం నిలిపేశారు. నాకే నేను నిలబడిపోయాను. అదే మాట ఆలోచన చేస్తున్నా, ఏంటి 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 అనేసి. ప్రార్థన అయిపోయింది, నేను బయటికి వెళ్ళాను. వెళుతుంటే కూడా నా చెవిలో అదే వినిపిస్తాను, అరణ్యము వారిని కప్పివేశానని ఫరో అనుకుంటాడు, నేను మహిమ పొందుతాను ఆ మాట. సో అంతలో ఈ కాల్ వచ్చింది, ఇట్లా బాబుకి జరిగిందని. నేను ఇంటికి వచ్చే సమయానికి బాబు లేడండి, హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. హాస్పిటల్లో డాక్టర్ చూసి నా చేత కాదు, చాలా క్రిటికల్ కండిషన్, ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈ అబ్బాయి బ్రతకాడు. ఎందుకంటే చిన్న ఏజ్ అండి, అంతేకాదు చాలా ఎక్కువ ఐ థింక్ క్వాంటిటీ ఆఫ్ పాయిజన్ హ్యాస్ ఎంటర్డ్ హిస్ కార్డియక్ మసల్. ప్రమిళ వారులారా, కాబట్టి డాక్టర్ అన్నారు, ఇండియాలో మీకు తెలుసు ప్రైవేట్ హాస్పిటల్స్లో చేర్చుకోరు, కండిషన్ బ్యాడ్ అయింది. అయితే ఇంకొక హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అయితే షిఫ్ట్ చేస్తుండగా స్వరం వినిపిస్తూ ఉంది నాకు, అరణ్యము వారిని కప్పివేసిందని ఫరో అనుకుంటాడు, నేను మహిమ పొందుతాను. సో నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళగా, ఒక ఫేమస్ హాస్పిటల్ అది, డాక్టర్ చూసేన్నారు, బ్రదర్ సారీ అండి, మీరు తెలిసిన ఫ్యామిలీ కాబట్టి ఇంకా విధి లేక చేర్చుకుంటున్నాను, ఈ కేసు మేము చేర్చుకోకూడదు, బ్రతకడు అబ్బాయి అని చెప్పారు. అయిపోయింది అన్నారు. సో న్యూస్ అంతా స్ప్రెడ్ అయిందండి. ఆంధ్ర ఇతర రాష్ట్రాల విస్తారంగా ఫోన్స్ వస్తున్నాయి మా ప్రేయర్ టవర్కి. అంతలో బ్రదర్ దినకరన్ ఫోన్ చేశారు చెన్నై నుంచి. బ్రదర్ దినకరన్ నేను చాలా క్లోజ్ అండి. ఐ వాస్ హిస్ ఇంటర్ప్రిటర్ ఫర్ మోర్ దాన్ 15 years, తెలుగు ఇంటర్ప్రిటర్ కాబట్టి. సో బ్రదర్ దినకరన్ ఫోన్ చేసి, బ్రదర్ ఐ కేమ్ టు నో సంథింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, వాట్స్ ద మ్యాటర్ అంటే చెప్పాను నేను. బ్రదర్ దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్, a scorpion has stung my son and it's a deadly poison, almost is about to die, doctors have given up everything అన్నా. ఆయన ఒక మాట అన్నా, బ్రదర్ డోంట్ వరీ, సిన్స్ యు ఆర్ ఇన్ హాస్పిటల్ అటెండింగ్ టు యువర్ సన్, ఐ విల్ బి ఇన్ మై ప్రేయర్ ప్రేయింగ్ ఫర్ యువర్ సన్, మీరు అసలు వరీ కావద్దండి, హాస్పిటల్లో చూసుకోండి అన్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు బ్రదర్ దినకరన్ ప్రార్థన చేశారండి. చేసి సాయంకాలం నా మొబైల్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, బ్రదర్ హౌ ఇస్ యువర్ సన్. ఆ సమయానికి మా కుమారుడికి పల్స్ ఏమీ లేదు, బీపీ నాన్ రికార్డబుల్, తర్వాత పల్స్ రేట్ కనపడటం లేదు. సో చెప్పాడు, బ్రదర్ కండిషన్ చాలా వర్స్ట్ అయిపోయింది, డాక్టర్ అంటున్నారు ఇక అయిపోయింది అంటున్నారు. అప్పుడు బ్రదర్ దగ్గర ఒక మాట, బ్రదర్ సారీ, నా మట్టుకైతే నేను చేశానండి ప్రార్థన, బట్ లెట్ us leave the matter to the Lord, అంతకంటే మించి ఏం చేయగలము అన్నాడు. ఒకసారి చూడండి, ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆ విధంగా చెప్తే ఎట్లా మారుతుంది మన హృదయం. అంటే ఇక హోప్స్ లేవన్నట్టుగా. ఇమీడియట్గా ఐ యూస్ టు హియర్ అ వాయిస్, అరణ్యము వారిని కప్పివేసినని ఫరో అనుకుంటాడు, నేను మహిమ పొందుతాను. ఇంకొక రోజు వచ్చిందండి. ఇంకొక రోజు వస్తే చాలా మందికి తెలుసు, గుంటూరులో డాక్టర్ సరళ ఎలిషా గారు, ఆమె సిఎంసి వేలూరుకి ఫోన్ చేశారు. వేలూరు ప్రొఫెసర్ నాకు నా నంబర్ ఆయనకి ఇచ్చారు. ప్రొఫెసర్ నాకు ఫోన్ చేశారు. ఆయన ఏమేమో మెడికల్ అడుగుతుంటే నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ మెడికల్ డాక్టర్. కాబట్టి వెళ్ళి మా డాక్టర్కి ఆ యొక్క మొబైల్ ఇచ్చారు. వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆపి తప్ప ఈ డాక్టర్ అంటే సిఎంసి డాక్టర్ మాట్లాడుతున్నారు, అంటే కండిషన్ అంతా బ్యాడ్, అంటే మీరు అబ్బాయి మీద కదిలిస్తే అయిపోతుంది, కదిలించేదానికి కూడా వీల్లేదు, అయిపోయింది. ఎందుకంటే సపోజ్ ఎక్స్రే ప్లాంట్ దగ్గరికి తీసుకెళ్దామంటే కూడా కాదు, జస్ట్ చిన్న మూమెంట్ కూడా అయిపోతుంది, అట్లాగే వచ్చేయండి, ఏం లాభం లేదు. అయితే ఒక ట్యాబ్లెట్ చెప్తున్నారు, మీరు వేస్తారా, అట్లా చూస్తున్నాను ట్యాబ్లెట్ అన్నారు. సార్ ఈస్ డాక్టర్. అయితే కడప డాక్టర్ అన్నారు, ఈ ట్యాబ్లెట్ కొన్నిసార్లు అటు అవుతుందండి, ఇటు అవుతుంది, మాకు తెలుసు కొత్త ట్యాబ్లెట్ కాదన్నారు. నేను వెయ్యండి డాక్టర్ చెప్పారు కదా అన్న. మొదటి ట్యాబ్లెట్ వెయ్యగా అబ్బాయి పూర్తిగా ఐస్లో పెడితే ఏ విధంగా అవుతాడు ఆ విధంగా అయిపోయాడు. డాక్టర్ అన్నారు, చూడండి రిస్క్ అని చెప్పాను మీకు, సెకండ్ ట్యాబ్లెట్ వేయమంటారా, వెయ్యండి అన్నారు. మా అమ్మ అందరు నా చేతులు పట్టుకుని ఏడ్చారు. నాన్న ఇంక వద్దు, ట్యాబ్లెట్స్ వద్దు, అయిపోయింది, అయిపోయినప్పుడు ఎందుకు కష్టపెట్టడం అనేసి. నేనున్నాను, ఈవెన్ అదర్వైజ్ కండిషన్ ఇస్ వర్స్, సో బెటర్ యూ గివ్ ఎ ట్యాబ్లెట్ టు హిమ్ అన్నారు. వెయ్యగానే అబ్బాయి బ్లూగా అయిపోయి, టంగ్ బ్లూగా అయిపోయింది, లిప్స్ బ్లూగా అయిపోయాయి, గోల్డ్ బ్లూగా అయిపోయి, బాడీ బ్లూయిష్ అయింది. సో హార్ట్ స్పెషలిస్ట్, చెస్ట్ స్పెషలిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ అన్ ఎంబీబీఎస్ డాక్టర్, నలుగురు ఉన్నారు. లోపల ముగ్గురు బయటకు వచ్చారు. మామూలుగా కడపలో ఏం చేస్తారంటే చనిపోయినప్పుడు డాక్టర్ చూడకుండా వెళ్ళిపోతారు, చూస్తే డేంజర్ అండి, వాళ్ళకి డేంజర్ డాక్టర్కి. కడపలో కొన్నిసార్లు చాలా ఫెరోషియస్గా మారుతారు, డాక్టర్స్ని కొట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి మెల్లగా తప్పించుకోగలుగుతారు. సో డాక్టర్స్ బయటికి వచ్చి ముగ్గురు తప్పించుకొని వెళ్ళిపోయారు. ఒక్క డాక్టర్ మాత్రం మా సిస్టర్ ఇలా ఎంబీబీఎస్ డాక్టర్, ఆమె వచ్చి ఏడ్చి నన్ను చూసి, ప్రసన్న సారీ టు పాస్ ఆన్ దట్ మెసేజ్ టు యూ. ఇక ఇమాజిన్ అండి ఏ విధంగా ఉంటుంది. మా మిస్సెస్ బాబు యొక్క స్కూల్ బ్యాగ్ పట్టుకొని
బుక్స్ బయటికి తీసి ఏడుస్తావు, నాకు మిగిలిన జ్ఞాపకాలు ఇవేనా. సో మా ఫెలోషిప్ వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటున్నారు. అసలు గందరగోళంగా ఉంది. సడన్లీ ఐ హర్డ్ ద వాయిస్. ఏంటి? అరణ్యము వారిని కప్పివేస్తుందని ఫరో అనుకుంటాడు. నా మహిమ పొందుతాను. మెల్లిగా తప్పించుకొని గదిలోకి వెళ్ళిపోయాను. తలుపు వేశాను ప్రేమైన వాళ్ళని. వేసి నేను బాబు శరీరం అక్కడ ఉంది. మోకరించి చేతులు జోడించి, తండ్రి ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను అని నేను చెప్పడం లేదు. నా సేవను చూపించి మీ దగ్గర నేను ఏమి పొందలేను ప్రభువా. తండ్రి నేను ఇన్ని సంవత్సరాలు నశించి ఆత్మల కొరకే ప్రార్థించాను అని చెప్పాను. నా ప్రార్థన జీవితాన్ని చూపించి మీ దగ్గర నేను ఏమి పొందలేను ప్రభువా. తండ్రి నేను అడిగిందంతా ఒక్కటే, దయ చూపమని అడుగుతుంటున్నాను. ఆ మాట చెప్పుతుండగానే గ్రేట్ మిరకిల్ హ్యాపెండ్. అది ఇంకా చెప్పేదానికి టైం పడుతుంది. ద విజన్ ఐ హ్యాడ్, ఐ ఫెల్ ఇంటు ఎ ట్రాన్స్ అండ్ ఐ సా ద లార్డ్ కమింగ్ డౌన్ టచింగ్ ద బాడీ. తిరిగి లేచి చూస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుని దగ్గర మన జీవితంలో బతిమాలే అనుభవం. దానియేలు 6:11 ఎప్పుడు మర్చిపోతాడు. దానియేలు బతిమాలతో ప్రార్థన చేసేవాడు. దానియేలుకి ఒక నేచర్ ఉంది. అంత పెద్ద శాసనం బబులోను సామ్రాజ్యం అంతా వచ్చింది. దట్ దే షుడ్ నాట్ ప్రే టు గాడ్ ఆల్మైటీ బట్ మేక్ దేర్ పిటిషన్స్ ఓన్లీ విత్ ద కింగ్ ఆఫ్ దట్ ల్యాండ్. అంత చట్టం ఒకటి వచ్చేసింది సువార్తకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా. అయితే బైబిల్లో గమనిస్తే దానియేలు పట్టుకున్నటువంటి ఆయుధం వర్ణించలేదు ప్రేమైన వాళ్ళ. అందుకే వీళ్ళంతా దేవుని గ్రంథంలో ఒక మహా గొప్ప ప్రార్థన యోధులుగా నిలిచిపోయారు. మన జీవితంలో మనం తెలుసుకోవాలి, మరి దానియేలు ఎవరు? హీ వాజ్ మోర్ దాన్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బాబిలోన్. ఎందుకంటే ముగ్గురు ప్రధానుల మీద దానియేలు అధికారి. ముగ్గురు ప్రధానులు తెలుగు బైబిల్లో బేస్ తీసుకున్నట్లయితే I can say that there were 3 prime ministers in Babylon. ప్రైమ్ మినిస్టర్ అనే మాట వాడితే సింగులరే వాడాలి, ప్లూరల్ వాడకూడదు. నాకు తెలుసు ఆ సంగతి. అయితే బైబిల్లో ముగ్గురు ప్రధానులు ఉన్నారు. కాబట్టి ఐ సే దట్ దేర్ వర్ 3 ప్రైమ్ మినిస్టర్స్ అమంగ్ whom Daniel was the chief. ఎంత బిజీ అండి. బాబిలోనియన్ కింగ్డమ్ అంటే ప్రపంచాన్ని పరిపాలించేది ఆ రోజుల్లో. అలాంటి దేశం యొక్క అధినేత రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే మీ మనసులో ఒకటి కలుగుతుందో, నేను ప్రార్థించాలి అనేటువంటిది కలిగిందా, ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఎప్పుడు అనుకుంటాను, దేవా ఒక బిలీవర్స్ లైఫ్లో కాస్ట్లీయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రేయర్ అండి. అత్యంత ఖరీదైన ఇన్వెస్ట్మెంట్ ఏదంటే ప్రేయర్ ప్రేమైన వాళ్ళ. ఇక అంతకంటే మించినటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. అవునండి. ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్కి కొద్దిగా రిటర్న్ అనేది వస్తుంది, మనకందరికీ తెలుసు. కంపెనీస్లో అయితే డిస్ట్రిబ్యూట్ డివిడెండ్స్ అండ్ పే ఆఫ్. అయితే ప్రార్థనకు వచ్చేటువంటి డివిడెండ్స్ ఎంత అంటే వర్ణించలేమండి. నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఐ నో హౌ కాస్ట్లీ అ ప్రేయర్ ఇస్. దేవుని వాక్యాన్ని గమనిస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో, ప్రకటన 5:8లో గమనిస్తే ఆ యొక్క పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు ఉంటున్నాడు. 5వ అధ్యాయం అంతా గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమని వేరొకటి ఉండదు. మరి ఆ యొక్క పుస్తకం 7 ముద్రలు లోపల వెలుపల వేయబడినటువంటిది. తర్వాత ఆ పుస్తకం విప్పేదానికి పరలోకంలో భూమి మీద క్రింద ఎవరు లేరు. అండ్ దేర్ వాజ్ అ షౌట్, ఎవరి గ్రంథాన్ని విప్పగలరని. అప్పుడు వధింపబడిన గొర్రెపిల్లలాగా యేసు వెళ్ళి తండ్రి దగ్గర చేతుల నుంచి ఆ పుస్తకం తీసుకుంటాడు. అసలు నాకు అనిపిస్తుంది ఎంత మధురమైన ఘట్టమో. నేను ఒకరోజు బైబిల్ చదువుతూ ఆ ఉత్కంఠకి లోనయ్యా. యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి చేరగా ఏం చేశాడు? తండ్రి దగ్గర సాగిలపడ్డా? సాగిలపడలేదు. తండ్రికి నమస్కారం చేశాడా? నమస్కారం చేయలేదు. తండ్రిని చూసి విశ్వాస చెప్పాడా? విశ్వాస చెప్పలేదు. ఏంటి నేరుగా వెళ్ళి పుస్తకం అలా తీసుకున్నాడు. వై అంటే తండ్రితో సమానుడండి. బైబిల్లో రాయబడింది కదా, ఆయన తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకోలేదు. కనుక యేసుక్రీస్తు నేరుగా వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకం తీసుకున్నాడు. ఎప్పుడైనా మీ జీవితంలో తెలుసుకోవాలి, ప్రభువుని గురించినటువంటి జ్ఞానం చేత నింపబడాలండి. టు బి ఫిల్డ్ మోర్ విత్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క దైవత్వం, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం, యేసుక్రీస్తు యొక్క మహిమ ఎప్పుడు మనం తెలుసుకోవాలని ఆరాటపడతామో, ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో, మన జీవితంలో గొప్ప సువార్తకులం అవుతామండి. ద మోర్ యు ఆర్ ఎక్విప్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద మోర్ యు విల్ బి ఏబుల్ టు సర్వ్ ద లార్డ్ ఇన్ అ బెటర్ వే. ఎంత నాలెడ్జ్ ఉంటే అంత మాట్లాడగలం. ఒకసారి ఒక ముస్లిం గ్రూప్ నా దగ్గరికి వచ్చారు. వారు కూడా భారతదేశంలో ఈ మధ్య సువార్త ప్రచారం లాగా చేస్తున్నారు. సంచి తగిలించుకుంటారు, ఖురాన్ లోపల పెట్టుకుంటారు. అండ్ సో మెనీ టైమ్స్ దే క్యారీ ఎ బైబిల్ విత్ దెమ్. కాబట్టి వీళ్ళు నా దగ్గరికి వచ్చారు. 3 వచ్చారు అనమాట. 2 వచ్చారండి. 2 వచ్చేసి నా యొక్క ప్రేయర్ టవర్లో కూర్చోంటే, అయ్యగారు మీ టీవీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ అని ఒకటే మెచ్చుకుంటున్నారు. నాకు అర్థమైంది ఏదో వీళ్ళు అడగబోతున్నారు, ఎందుకంటే ఇంత పొగడుతున్నారు కదా.
సో లాస్ట్ కంటారు మాకు ఒక చిన్న డౌట్ ఉందండి బైబిల్లో, మీరు క్లారిఫై చేస్తారని వచ్చాము, ఎవరు చెప్పలేకుండా ఉన్నారు అన్నారు. నాకు తెలుసు సంథింగ్ దే ఆర్ అబౌట్ కార్నర్ మీ అని. ప్రమిళ వర్ణాల వాళ్ళు వేసిన మొదటి ప్రశ్న, మొదటి మాట, ఆదాము దేవుని కుమారుడని వ్రాయబడింది కదా అన్నారు. అవునండి వ్రాయబడింది అన్నారు. రెండవదిగా ఎఫ్రాయిము దేవుని కుమారుడని వ్రాయబడింది కదా. అవునండి అన్నారు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా వారికి నడక నేర్పితిని. నాకు అనిపించింది వీళ్ళు క్రైస్తవుల కంటే బైబిల్ బాగా చదువుతున్నారే అనుకున్నారు, చాలా లోతుగా వెళ్ళినారు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా వారికి నడక నేర్పింది అంటే ఇశ్రాయేలు ఎవరు? దేవుని కుమారుడు. అవునండి అన్నారు. అయినా మా డౌట్ ఏంటంటే, మీ బైబిలే ఇంతమంది దేవుని కుమారుల గురించి చెప్తుంటే మీరు యేసుక్రీస్తు దేవుని కుమారులని ఎందుకు అంటారు? సరే, బిగ్ క్వశ్చన్. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వాళ్ళు కార్నర్ చేస్తారని. చిన్న ప్రార్థన చేసుకున్నాను, వెంటనే జవాబు ఇచ్చారు. అనేక మంది సహోదరులలో ఆయన జ్యేష్ఠుడగినట్లు అని వ్రాయబడింది అని ఆ భాగం చూపించారు. చూపించగా బైబిల్ చూశారు, ఇద్దరు ఒకరికొకరు తీసుకున్నారు. ఒక మాట అన్నారు, మమ్మల్ని పంపిన ముళ్ళ దగ్గరికి మేము వెళ్ళి చెప్పాలండి దీని గురించి అన్నారు. అంటే ఎవరో పంపించారు. అంటే వాళ్ళలో ఒక మూమెంట్ బయలుదేరింది. క్రైస్తవుల దగ్గరికి వెళ్ళడం యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పడం. అయితే నిజమైన క్రైస్తవుడు ఎవరు చెప్పంటారా? ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని ఇస్తుంటాడండి. ట్రై టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఇంకా నాకు తెలియాలి, ఇంకా నాకు తెలియాలి. ప్రకటన 5వ అధ్యాయం అలాంటి అధ్యాయం అండి. ఆ భాగంలో చూస్తే యేసుక్రీస్తు వెళ్ళి తండ్రి చేతిలో నుంచి ఆ పుస్తకం తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నాడో 24 పెద్దలు ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డారు. 24 పెద్దలు, వాళ్ళ చేతుల్లో బంగారు కంటైనర్స్ ఉన్నాయి, ఆ యొక్క బంగారు పాత్రలు ఉన్నాయి. అవి పరిశుద్ధుల ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. పరలోకంలో ఎంత విలువైన ప్రార్థన! ఆ యొక్క బంగారు పాత్రలలో మన ప్రార్థనలు ఉన్నాయి. అండ్ దే వర్ హెల్డ్ బై ద 24 ఎల్డర్స్. 24 పెద్దలు వాటిని పట్టుకుంటున్నారు. పరలోకంలో చాలా మంది దేవదూతలు ఉంటారండి. డిఫరెంట్ క్యాడర్స్ ఉన్నారు, ప్రధాన దూతలు ఉన్నారు, శరాపులు ఉన్నారు, కెరూబులు ఉంటున్నారు, పరిశుద్ధులు ఉంటున్నారు. అయితే ఈ ప్రార్థన అనేటువంటి ఫైల్ ఎంత ఇంపార్టెంట్ ఫైల్ మీరు గమనించండి. కొన్ని ఫైల్స్ భారతదేశంలో ఎల్డీసీ దగ్గర పెట్టుకుంటారు. అయితే చాలా ముఖ్యమైనటువంటి ఫైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉంటాయి. ఇంకా ముఖ్యమైనటువంటి ఫైల్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. ఆ యొక్క ఫైల్ యొక్క ఇంపార్టెన్స్ బట్టి ఎవరి చేతుల్లో ఆ ఫైల్ ఉందని తెలుస్తారు. ప్రార్థనలు ఎవరి దగ్గర ఉంటున్నాయంట? 24 పెద్దల దగ్గర ఉన్నాయంట. అంటే మనం ప్రార్థన పడుకునే టైంలో ఏదో ఒక రకంగా ప్రార్థన చేస్తాం, నిద్ర మత్తులుగా కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం, అంత క్యాజువల్గా ప్రార్థన చేస్తుంటాం. అయితే ఈ ప్రార్థన యొక్క విలువ ఎంత అంటే, no less than the 24 angels or the elders were holding those containers in their hands and they fell prostrate before the Lord, in the sense that every prayer has to go to Father through the Son. తండ్రి దగ్గరికి ఆ ప్రార్థన వెళ్ళాలంటే ఈ కుమారుడి ద్వారానే వెళ్ళాలి. కాబట్టి కుమారుడి దగ్గర సాగిల పడుతున్నారు. అంత విలువన ప్రార్థనలు, అంత విలువన దేవుని ప్రేమిడులారా, విశ్వాసులారా, మన జీవితంలో తెలుసుకోవాలి ఏంటంటే ప్రార్థన అనేది ఒక సుమధురమైన సమయం. నిజంగా అది ఎవరు తెలుసుకుంటారో దాని కొరకే ఆరాటపడ్డ ప్రారంభిస్తారు. నేను చెప్పేటువంటి చిన్న మాట మీరు ఫాలో అయినట్లయితే నిజంగా చెప్తున్నాను, గొప్ప కార్యాలు చేయగలరు. ఏంటంటే సూర్యోదయానికంటే ముందు లేచి ప్రార్థన చేయండి. చాలా కష్టం నాకు తెలుసు. అంటే ఇండియాలో చేస్తున్నారు, బట్ అమెరికాలో చాలా మంది చేయరు. ఎందుకు సూర్యోదయానికి ముందే చేయాలంటే మార్కు సువార్తలో రాయబడింది, ఆయన ఇంకా చీకటి ఉండగానే పెద్దలక్కడ లేచి ప్రార్థన చేయించుంటారు. ఆయన ఇంకా చీకటి ఉండగానే, ఈవెన్ బిఫోర్ ద సన్ రైజ్, బైబిల్ సేస్ జీసస్ వోక్ అప్ అండ్ హి బిగన్ టు ప్రే. తెల్లవారే సమయానికి అరణ్యంలో నుండి దేవాలయంలోకి వచ్చాడు. ఏంటండి? ఆ యొక్క వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని విడిపించేదానికి తెల్లవారే సమయానికి వచ్చాడు. అంటే ఆ యొక్క ఒలీవల కొండ నుంచి దేవాలయానికి నడవాలంటే మినిమం ఒక గంటన్నర టైం పడుతుందండి. నేను కూడా ఆ స్థలానికి వెళ్ళి చూశాను. అంటే ప్రభు అంతకుముందే లేచిండాలి. ఎప్పుడు లేచిండాలి ప్రభు? ఒకవేళ 12 గంటలగా 11 గంటలగా మధ్యరాత్రి లేచి ప్రార్థన చేశారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది 5 రోజులలో మనం ప్రేయర్ చేయలేము. ఏంటి 5 రోజులు? సోమవారం నుండి శుక్రవారం వరకు వీలు కాదు. అయితే శని ఆదివారాలు దేవుడు మనకిచ్చాడు. కానీ ఇప్పుడు ప్రేయర్ చేసుకునే వారి ఉద్యోగంలో ఉన్నప్పుడు దేవా, అమెరికా, యూరోప్ లాగా భారతదేశంలో కూడా శని ఆదివారాల సెలవులు అయితే ఎంత బాగుండేవి. ఇంకా ప్రార్థనలు గడుపుతారు, ఇంకా గడుపుతారు. అయితే దేవుడు మీకు ఆ కృప ఇచ్చాడు. ప్రతి వారం 2 రోజులు ప్రియమైన వాళ్ళారా, ఎంతగా దేవుని సన్నిధానంలో గడపవచ్చు, ఎంతగా ప్రభు దగ్గర మొరపెట్టవచ్చు. మీరు ప్రభు, రెండో మాట నేను చెప్తుంటున్నాను, దయచేసి గమనించండి. మీరు ప్రభు దగ్గర ప్రార్థనలో సమయం గడిపే కొలది నష్టం ఎప్పుడు రాదండి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నష్టం ఎప్పుడు రాదు. దట్సాల్ అంతే. నా జీవితంలో 28 years
యేసు ప్రభు పాదాలను సేవించాను నేను. నిజంగా చెప్తున్నా, నష్టం ఎప్పుడు రాదు. అంటే ఇంతసేపు ప్రార్థన చేస్తే ఎట్లా? నథింగ్. మరి నేను స్టడీస్ ఉన్నాయి కదా, పిహెచ్డి చేస్తున్నా, లేకపోతే అది ఉంది, మీరు ట్రై చేస్తున్నారండి. మొదటి 2-3 వారాలు మీకు టెస్టింగ్ టైం ఉంటుందండి. అయితే ఆ విధంగా ఏముండదు. దేవుని ప్రేమిట్లారా, నా జీవితంలో ఒకవేళ మీరు ఇండియాకి ఫోన్ చేయండి, ఇట్లా పలాని ప్రసన్న కుమార్ గారు ఇక్కడికి వచ్చినారంటే వాళ్ళు అంటారు ఈజీ అంటారు. దేవుని కృప చెప్తున్నాను. ఎందుకంటే అంత బిజీగా ఉంటామండి ఇండియాలో, అంత బిజీ, వెరీ డిఫికల్ట్. ఒక వ్యక్తికి నేను దొరకడం అనేది కారణం బిజీ ప్రోగ్రామ్స్. 24 గంటల కార్యక్రమాల్లో బిజీగా ఉంటాను. అండ్ ఐ యూస్ టు వర్క్ ఇన్ ఎ కాలేజ్ యాజ్ ద ప్రిన్సిపల్. కనీసం 5-6 గంటల పని కాలేజ్. అయినా కూడా ఎన్నడూ 2-3 గంటలకు, కనీసం 2 గంటలకు తగ్గలేదండి. ఎప్పుడు కూడా తగ్గలేదు. ఎప్పుడు అనుకుంటాను, దేవునికి నేను దశమ భాగం ఇవ్వాలి. నా డబ్బులోనే కాదు, నా ఆస్తిలోనే కాదు, దేవునికి దశమ భాగాలు 2 ఇవ్వాలి. ప్రేమ వాళ్ళ చాలా మంది తమ సంపాదనలో ఇస్తారు, 2 ఇవ్వాలి. మీకు కలిగిన దానిలో ఇవ్వాలి, మీ ఆస్తిలో ఇవ్వాలి దేవునికి భాగం. సామెతల కింద క్లియర్గా ఉంటుంది. నీ ఆస్తిలో భాగం ఇచ్చి ఆయన గనపరచాలండి. ఎస్, వీ హ్యావ్ టు డూ దట్. అది నేను చేశాను, మా నాన్న చేశాడు. ఆ విధంగా మా ఆస్తిలో దేవునికి భాగం ఇచ్చాను. చిన్నది ఇవ్వలేదండి, చాలా పెద్ద ఆస్తిని ఇచ్చాను దేవునికి. అంటే మిమ్మల్ని చెలరేపాలని మాట్లాడుకుంటున్నాను. కడప పట్టణంలో, హార్ట్ ఆఫ్ ద సిటీలో మాకు ఉండేటువంటి పెద్ద స్థలం, చాలా పెద్ద స్థలం అంటే 2000 మంది పట్టేటువంటి స్థలం. ఇక ఇమాజిన్, దాదాపు మేము ఇచ్చే సమయానికి అది భారతదేశపు కరెన్సీ ప్రకారం మోర్ దాన్ 1 crore. నేను మా అన్న మాట్లాడుకున్న స్థలం దేవునికి ఇచ్చేసాను. ఇవ్వగా రిలయన్స్ కంపెనీ వాళ్ళు వచ్చారు. వచ్చి ఇంత స్థలం ఉందండి కడప నడిబొడ్డున, మీరు ఎస్ అంటే టవర్ అంటే రిలయన్స్ టవర్ మేము కడతాం, మీకు ప్రతి నెల ఇంత రెంట్ ఇస్తాం, స్థలం మీది టవర్ మాదన్నారు. షోదర్ ఐ సెడ్ నో, మేము చెయ్యమా పని. తర్వాత అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళు వచ్చారు, అంత స్థలం ఉంది మాది. వచ్చి ఉన్నారు, బ్యూటిఫుల్గా కట్టచ్చండి అపార్ట్మెంట్ ఇక్కడ, మీరు ఎస్ అండి, మీకు ప్రతి నెల ఇంత ఆదాయం వస్తుంది అన్నారు. వీ సెడ్ నో, మాకు అవసరం లేదు, మేము దేవునికి ఇది ఇచ్చేసాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇచ్చి చూడండి ఎంత ఆనందం అంటే, అసలు ఎంత సంతోషం అంటే వర్ణించలేమండి. ఎందుకంటే ఈ లోకంలో మనకు కలిగినదంతా కూడా కొద్ది కాలమేంటి, ఆ విధంగా మళ్ళీ నిలబడు. అయితే దేవునికి ఇచ్చింది నిరంతరం నిలబడుతుంది ప్రేమ వల్ల. అయితే నా జీవితంలో దేవుడు నాకు నేర్పించింది 24 గంటలు దేవుడు మనకి ఇచ్చినటువంటిది. నా దేవునికి దశమ భాగాన్ని ఇవ్వాల్సింది 2 hours ఆర్ మోర్ దాన్ దట్. తప్పకుండా నేను నా దేవునికి దశమ భాగం మినిమం అంటే నేను 2 hours గడిపేది, 3 hours 4 hours లైక్ దట్. దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప కృప, అది అలవాటు పడ్డాను కాబట్టి ఎప్పుడంటే అప్పుడు మెలకు వస్తుంది. ఎనీ టైం, నైట్ మెలకు వస్తుంటుంది, పగల మెలకు వస్తుంది, ప్రయాణంలో ఎప్పుడైనా కూడా జస్ట్ ఐ యామ్ ప్రేయింగ్ అని దేవుడు నాకు ఇచ్చిన కృపను గురించి